లేపి పాలించింటే బాగుండేది కదా. సరే, ఇప్పటికి బాగా అలసిపోయినారు, నేను అలసిపోయినాను, తప్పదు. కాబట్టి 7వ మాట కొంచెం జాగ్రత్తగా వినండి, నీకు సమయం తీసుకోను. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇంతసేపు 6 మాటలు విన్నా. చూడకుండా, పేపర్ చూడకుండా అందరూ కలిసి చెప్దాం. మొదటి మాట మనం ఏమి విన్నాము? గట్టిగా ఏక స్వరముతో. ఇటువైపే సౌండ్ రాకున్నది, ఎప్పుడు ఇటువైపే సౌండ్ రాకున్నది. 2వ మాట, 3వ మాట, 4, 5, 6, ఇక 7. ఇంకా అప్పగించుకోలే మనం. ఈ మాట విన్నాక అప్పగించుకొని మనం వెళ్ళాలి. దేవుని బిడలార, చివరి మాట చాలా జాగ్రత్తగా వినాలి కదా. వృద్ధాపంలో ఉన్న తల్లిదండ్రులు కాస్త ఆస్తి సమకూడి పెట్టుకుంటే, తల్లికైతే సమృద్ధి అయినటువంటి బంగారం ఉంటే, తండ్రి దగ్గరికైన సమృద్ధి అయిన డబ్బులుంటే, ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, కొడుకు కూతురు, ఒకవేళ తల్లి దగ్గర విస్తారమైన బంగారం ఉంటే, మరణ గడియ దగ్గరికి వచ్చినప్పుడు బిడ్డ అనుసరించుకొని ఉంటారు. ఎప్పుడు ఈమె ఇదైపోతే అప్పుడు అన్నీ తీసుకుందామని చివరిలో కాసుకొని ఉంటారు. ఒకవేళ కాచుకొని ఉండకపోతే, ఇక ఆమెకున్నటువంటి అక్కగారో ఎవరో ఈమె యాన్నో కాసుకొని ఉండకపోతే, చివరిలో ఎవరో వచ్చి తనుకొని పోతారు. కుమారుడు అంతే. వృద్ధాపములు ఉన్న తండ్రి ఎప్పుడు చనిపోతాడో, ఏదన్నా ఉంటే తండ్రిని దగ్గర కూర్చొని అడుగుతుంటాడు, డాడీ ఎక్కడైనా ఏమైనా సంపాదించినావా, ఎక్కడైనా ఎవరికైనా ఇచ్చినావా, ఏదన్నా ఉందని. చివరిలో కుమారుడు తండ్రి చావకు ముందు కాచుకొని ఉంటాడు. ఒకవేళ కాచుకొని ఉండకపోతే ఆయన ఎప్పుడు చచ్చిపోతాడో, అది ఎవరికి పోతుందో తెలియదు. దేవుని బిడ్డలారా, విన్నటువంటి మాటలంతా విన్నావు, మంచిదే. విన్న తర్వాత నేను ఏ దేవుడైతే నీకు ప్రాణం ఇచ్చి ఇంతవరకు కాచి కాపాడి నిన్ను బ్రతికించి పోషించినాడో, ఇంతవరకు నీవు నమ్మకపోయినా ఎరగకపోయినా దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చినాడో, దాన్ని నీవు గుర్తించి, ఒకవేళ ఈ రోజైనా దాన్ని నువ్వు గ్రహించి తెలుసుకొని ఉంటే, ప్రభువా నీ ఇలాగ సిలువ వైపే చూడాలి. ఎవరైనా నిన్న తెలంగాణ గార్డెన్లో మన డ్రామా కాంట్రాక్ట్ వేసినాం కదా, మీరు ఎంతవరకు చూసినారు కదా. ఆ విషయాలు చూసినప్పుడు చాలామంది పాస్టర్లు కూడా ఏడ్చినారు. ఆ 10 నిమిషాలే యేసుక్రీస్తు ఆ శిలువ దృశ్యాలు చూసినప్పుడు, ఆ డ్రామా చూసినప్పుడు కదా, కర్ణంబడి శిలువ అంటే ఏదో తెర మీద చూసినారు, కానీ వాళ్ళు రియల్గా దాన్ని చేసేటప్పుడు అక్కడ నుంచి ఆయన శిలువ కదా, శిలువ మనం తీసుకొని నిజంగా కొట్టినారు. వాళ్ళు బలంగా కొట్టుకుంటూ వచ్చినారు ఆ శిలువ తీసుకుపోయిన వ్యక్తిని. చివరి వరకు తీసుకొచ్చి కొట్టినారు, విపరీతంగా కొట్టినారు. అవన్నీ చూసి లాస్ట్లో చివరిగా ఆర్డర్గాలు ఇచ్చినప్పుడు, ఎవరైనా యేసుక్రీస్తుని ఇంకా ఎరగకుండా ఉంటే, యేసును సొంత రక్షకులుగా అంగీకరించకుండా ఉంటే, చివరిలో ఒక 5 నిమిషాలు ఆ శిలువను గురించినటువంటి దృశ్యాల గురించి ఆర్డర్గాలు ఇచ్చినప్పుడు దగ్గర చాలా మంది, వందలాది మంది వచ్చినారు. యేసుక్రీస్తుని మేము సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాం, మేము పాపులమని, మా పాపాల కొరకు ఆయన చేసినాడని,
మా కొరకు కదా సిలువకి ఎక్కినాడని, మా కొరకు కదా సిలువలో అన్ని దెబ్బతిన్నాడు కదని ఆ దృశ్యాలు చూసి, ఆ సంఘటన చూసి చాలామంది తమ హృదయాలు దేవునికి అప్పగించుకొని వెళ్ళినట్టుగా చూసినా మేము. ఇప్పుడు ఆ దృశ్యం ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ ఆ దృశ్యాలు ఏమి లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మాట్లాడినారు. 7 మాటల పైన 7గురు మాట్లాడినారు. ఎంతవరకు నువ్వు మనసు పెట్టినావు? క్షమించమని మొదటి మాటలో మాట్లాడినాడు. ఏ విషయంలో క్షమించమంటున్నాడు? మనం ఏమి చేసినాం, మనం ఎంత దుర్మార్గులమో, దుష్టులమో, భయంకరమైన వ్యక్తులమో మనకు తెలుసు. మనం ఇన్ని చేసినా ఆయన సిలువలో ఉండి తండ్రిని వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తిట్టినా, కొట్టినా, లోబడకపోయినా, ధిక్కరించిన తండ్రి, మనము ఏమి ఇంకా లోబడకపోయినా క్షమించమంటున్నాడు. రెండో మాట అంటున్నాడు, దుర్మార్గులే వాళ్ళు, నిజమే పాస్కర్ ఎంతో మందిని చంపి మర్డర్లు చేసినటువంటి వాళ్ళే, వాళ్ళు సిలువకి ఎక్కినారు. ఏ తప్పు చేయని వాడు సిలువలో ఉన్నాడు. ఆ పక్కన ఉన్నవాడు, ఈ పక్కన ఉన్నవాడు, ఒకడు అంటున్నాడు, విమర్శిస్తున్నాడు, ఒకడైతే తప్పు తెలుసుకున్నాడు. నిజంగా ఈయన ఏ తప్పు చేయలేదు. తండ్రి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని చివరిలో అతడి ఆత్మ కదా, ఒక వ్యక్తి ఆత్మను దేవునికి అప్పగించలే, చూస్తూనే ఉన్నాడు కానీ ఆత్మను అప్పగించలే. చాలాసార్లు 7 మాటలు వింటుంటారు కానీ ఎప్పుడు టైం అయిపోతుంది వెళ్ళిపోతాం. కానీ నిజంగా కొన్ని సంఘాలను చెప్తాను కదా, ఆటకాలు ఇచ్చేవాళ్ళు లేరు. హారాబర్రా పోండిగా టైం అయిపోయింది పోండి. ఆటకాలు చాలా ప్రాముఖ్యమైనది. అందుకే కొంతమంది నేను చూస్తున్నా కదా, దైవజనులు చాలా మంది లాస్ట్లో ఎంత వాక్యం చెప్పినా ప్రతి ఆదివారము ఆటకాలు ఇవ్వకపోతే అది సంఘం కాదు. ఆటకాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ముగింపులో ఆటకాలు ముఖ్యం, ప్రార్థన ముఖ్యం కాదు. రాని రోగాల కోసం ఇది ముఖ్యం కాదు. ఎంతో మంది నమ్మని వాళ్ళు వచ్చింటారు, వాక్యము ఎరగని వాళ్ళు వచ్చింటారు. ఆ సమయంలో ఆ సిలువల గురించి చెప్తున్నప్పుడు ఎవరైనా తీర్మానం చేసుకుని ఆటకాలు ఇస్తే ఒక వ్యక్తి రక్షణ పొందితే ఆ సంఘానికి అది ఎంత దీవెన. సమస్యల కోసం కాదు ప్రార్థన, వెడ్డింగ్ కోసం ప్రార్థన కాదు, బర్త్డే కాదు. వాక్యం చెప్తే ఆ వాక్యము నిజంగా మనసులో ఫలించినట్టు వారిని దగ్గర తీసుకొని వారిని హెచ్చరించి పంపిస్తే అంతకన్నా కావచ్చు ఆశీర్వాదం ఏమీ లేదు. చివరిలో ఇవన్నీ విన్నారు కదా, ఇంకెక్కువ చెప్పను. విన్నటువంటి నేను ఆ దృశ్యాలు, యేసుక్రీస్తు ప్రభువుని సిలువలో చేసిన ఆ దృశ్యాలు, ఆ సంఘటనలు వినించి నీ హృదయం ఏమన్నా, వాక్యం నీకు ఏమన్నా పుచ్చుకుందా, వాక్యం నిన్ను తాకిందా? వాక్యం నిన్ను తాకకపోతే నామకార్థం వచ్చిపోవడమే తప్ప. యోహాను సువార్త 5వ అధ్యాయంలో నీరు కదిలింపబడినప్పుడు, వాక్యం అనే నీరు కదిలింపబడినప్పుడు ఎవడు చూస్తాడో, ఎవడు వింటున్నాడో, చూసినప్పుడు విన్నప్పుడు వెంటనే దిగి, అది వాక్యం వింటుంటే నవ్వులాట కాదండి. వాక్యం చెప్తుంటే కొన్నిసార్లు చప్పట్లు కొట్టారండి, నాకేం అర్థం కాదు. ఎందుకు కొట్టారు చప్పట్లు? చప్పట్లు కొట్టడానికి మీనింగ్ లేదా? పాటలు కొట్టమంటే చప్పట్లు కొట్టరు, వాక్యం చెప్తేప్పుడు చప్పట్లు కొడతారు కాదు. సువార్తలు ఉంది, ఆయన వాక్యం వింటుంటే, మనసు పెడితే వింటుంటే లోపల మండాలండి. నువ్వు మారినావు అనడానికి సాక్ష్యం, నువ్వు కన్నీరు కాల్చడానికి సాక్ష్యం అండి. నవ్వులాట కాదు, చప్పటి కొట్టడం కాదు. ఆలోచించండి. ఈ మాటలు వినింటే సీరియస్గా తీసుకోండి. నీ జీవితాన్ని తాకించే వాక్యం నీకు తాకించే, ఆ నీరు నీకు కదిలింపబడించే. ఎవడు దాన్ని అంగీకరించున్నాడో వాడు బాగుపడెను. వాక్యం అనే నీరు బాగా కదిలింపబడాలి. 6 మంది వాక్యాలను, నీరు అనే వాక్యాన్ని కదిలించినప్పుడు ఎవరి తాకిందో, ఎవరి మలినము కలగబడిందో, ఎవరు తమ జీవితాలు మార్చుకున్నారో రా ముందుకు రా. 6 మంది 6 మాటలు వాక్యం అనే నీరు కదిలించినారు, వాక్యము కదిలించినారు.
కడుక్కుంటూ పోతావా? శుద్ధి చేసుకొని పోతావా? మార్పు కలిగిపోతావా? ఎన్ని సంవత్సరాలైనా కానీ నువ్వు నీరు కదిలించిన అలాగే వచ్చిపోతున్నావంటే మోసపోతావు. సమయం రేపు ఉండకపోవచ్చు, నీరు కదిలించేది ఉండకపోవచ్చు, వాక్యం లేకపోయిండొచ్చు, సువార్త చెప్పేది లేకపోయిండొచ్చు. బట్ ఆ తర్వాత ఏమిటి? నువ్వు ప్రాధేయపడినా, నువ్వు మొరపెట్టినా నీకు రక్షణ పొందడానికి అవకాశం లేకుండా పోతుంది. దేవుని బిడ్డలారా, చివరిలో ఎవరికి అప్పగించాలంట? నీ సృష్టికర్తగా అంటాడు. పేతురు రాసిన పత్రికలు అంటాడు కదా, నీ ఆత్మను నీ సృష్టికర్తకు అప్పగించి వెళ్ళు. ఎవరు నీకు ఈ ఆత్మను ఇచ్చినారు? ఎవరు నీకు ప్రాణం ఇచ్చినారు? ఎవరు నీకు జీవం ఇచ్చినారు? నీ తల్లి గర్భంలోనికి ఎవరు నిన్ను పంపించినారు? ఆ సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించి వెళ్ళు. ఏ తండ్రి అయితే కుమారుని లోకాన్ని పంపించాడో ఆ తండ్రికి ఆయన ఆత్మను అప్పగించున్నాడు. సాతాను అనేక సార్లు తన స్వాధీనం తీసుకోవడానికి యేసు ప్రభువును అనేక సార్లు తాకినాడు. నా స్వాధీనంలో ఉండు, ఇవన్నీ నీకు ఇస్తా, నా మాట విను, ఇవన్నీ నీకు చూపిస్తా. సాతాను అనేక విధాలుగా యేసు ప్రభువును తన స్వాధీనంలోకి తీసుకుపోయినాడు, కానీ సాతానుకు బెండు కాలేదు, సాతానుకు లొంగలేదు. ఏ తండ్రి అయితే పంపించినాడు ఆ తండ్రికి తప్ప కష్టాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, శ్రమలైనా ఇవన్నీ తట్టుకొని ఆ తండ్రికి ఆత్మను అప్పగించిన. నీ ఆత్మ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నా? సాతానుకు అప్పగించాలనుకుంటే వాడు ఎక్కడుంటాడు? నరకం. దేవునికి అప్పగిస్తే పరలోకంలో ఉంటా. ఆలోచించి తీర్మానం చేసుకొని వెళ్ళు. ఎక్కువ వర్ణించడానికి బాగుండదు. ఎంతోమంది అప్పగించుకున్న వారు ఉన్నారు బైబిల్లో. పోతీఫరు ఒక మాట అన్నాడు యోసేపుతో, యోసేపు నీ స్వాధీనంలో నాకున్న ఆస్తినంతా అప్పగించిన. ఎందుకు ఆ మాట అన్నాడు పోతీఫరు? ఏమి చూసినాడు యోసేపులో? నా ఇంట్లో ఏముందో, నా దగ్గర ఏముందో వాటిని చూడను, నీ చేతికి అప్పగించిన. ఎందుకు అప్పగించినాడండి? యోసేపు నమ్మకస్తుడండి, కరప్షన్ చేసేవాడు కాదండి. యోసేపు కూడా నమ్మకస్తుడే. ఒక అన్యుడి ఇంటిలో పనిచేస్తూ ఒక అన్యుడు ఆస్తి అంతా యోసేపుకి అప్పగిస్తే యోసేపు కరప్షన్ చేయలే, ఒక్క పైసా ముట్టలే. యోసేపుకు నాయన లేడా, అమ్మ లేడా, అన్నదమ్ములు లేరా? అందరూ ఉంటారు. యోసేపు ఏది ఆఫర్ అప్పగించినాడో నమ్మకస్తుడుగా ఉండి పని నెరవేర్చున్నాడు. నీ దేవుడు నీకు కొన్ని అప్పగించిన. రోమి రాసిన పత్రికలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మిమ్మల్ని మీరే మీ శరీరాలు ఎవరికి అప్పగించుకోవాలన్నారు. 6వ అధ్యాయంలో కదా, మీ అవయములను, మీ శరీర అవయములను ఎవరికి అప్పగించాలనుకుంటున్నారు? దేవునికా, సాతానుకా? మిమ్మల్ని పరీక్షించుకోండి. ఇంతవరకు మీ అవయములు సాతానుకు అప్పగించుకుంటే దాన్ని మళ్ళించి మీ అవయములు ఎవరికి అప్పగించాలా? దేవునికి అప్పగించండి. ఇంతవరకు ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరికి అప్పగించినావో, దేనికి అప్పగించినావో నీ అవయములు ఈరోజు తీర్మానం చేసుకో. సంపూర్ణంగా రోమీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సజీవ యాగంగా సంపూర్ణంగా మీ శరీరములు దేవునికి సమర్పించుకొని వెళ్ళండి. ఇంతవరకు మన అవయములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేనికి మన అవయములు ఉపయోగించుకున్నాం? సాతానుకి అప్పగించుకుంటే ఈరోజు ఈ సమయమున ప్రభువా నా అవయములను నీకు అప్పగిస్తున్నా, నా సమస్తం నీకు అప్పగిస్తున్నా అని చిన్న తీర్మానం చేసుకొని ఇంటికి వెళుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, నాకు కావాల్సింది మీ అవయవులు, మీ దేహాలు, మీ జీవితాలు, పాడైన జీవితాలు, పతనమైన జీవితాలు కదా,
ఇవన్నీ ఏం కావాలా? నాకు అప్పగించాలి. ఆ, 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 మిమ్మల్ని మీరే మీ అవయవంలో దేవునికి అప్పగించుకోండి. ప్రభుకు అప్పగించుకొని వెళ్ళండి. మీ ఆత్మను, మీ దేహాలను దేవునికి అప్పగించుకొని వెళ్ళండి. ఎవరు మోసపోవద్దు. మళ్ళా సంవత్సరం మనం ఉంటాము ఉండమో, రేపు ఉంటాము మనం ఉండమో, రేపు ఈస్టర్కు ఉంటాము ఉండమో, చిన్న తీర్మానం చేసుకొని వెళ్ళాలి. నేను అనేక సార్లు మీకు ఒక కథ మాత్రం కూడా చెప్పినాను. ఒక తండ్రి, ఈ చిన్న ఎగ్జాంపుల్ వినండి, చిన్న ఎగ్జాంపుల్. ఒక తండ్రి, ఒక కుమారుడు బ్యాంకీలో పెద్ద ఆఫీసర్. కుమారుని స్నేహితుడు నాలాంటి సేవకుడు. ఈ ఆఫీసరు ప్రభుని నమ్మలే, క్రైస్తవుడే ప్రభుని నమ్మలే, నామకార్థంగా ఉన్నాడు. సేవకుడు ఎందుకో పిలిచినాడు. పలాని ప్రాంతంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, స్వార్థ కూటాలు ఏర్పాటు చేస్తున్నారు అని స్నేహితుడు రక్షణ పొందాలని ఈయన పాస్టర్ గారు ఎంతో ఆశపడి ఆనాడు ఉత్తరం రాసి, ఉత్తరంలో పలాని డేట్ ఇచ్చి పలానికి రోజు పలాని స్థలానికి రమ్మన్నప్పుడు ఈ బ్యాంక్ ఆఫీసరు తన తల్లి ఇద్దరు కలిసి ఆ మీటింగ్కి వెళ్ళారు. బాగా వినండి ఈ మాట. మీటింగ్ అయిపోయిన తర్వాత అది చివరి కూడిక, రాత్రి చివరి కూడిక. బ్యాంక్ మేనేజర్ని పెట్టుకొని, ఆఫీసర్ని పెట్టుకొని చెప్పాలి. అక్కడ వచ్చినటువంటి జనాంగాన్ని అంతటి దృష్టిలో పెట్టుకొని యేసు ప్రేమల గురించి, యేసు సువార్తల గురించి అక్కడ ఉన్న అందరికీ చెప్పి చివరిలో పాస్టర్ గారు ఆర్డర్ కాల్ ఇచ్చినారు. ఈ సమయమైన ఎవరైనా యేసు క్రీస్తును ఎరగకుండా, యేసు క్రీస్తుకు హృదయం ఇవ్వకుండా మీరు ఇంటికి వెళ్ళొద్దు. ఇది మీకు తరుణము, ఇది అవకాశము. పాపములు విడిచిపెట్టి ఆయన బిడ్డగా అంగీకరిస్తే నువ్వు ధన్యురాలవని సేవకుడు ఇలాగ 5-10 నిమిషాలు దీని గురించే మాట్లాడుతున్నాడు. నమ్మండి, తెలుసుకోండి, ఇది రక్షణ దినమని 5-10 నిమిషాలు దీని గురించి మాట్లాడుతున్నాడు. పక్కన తల్లి కూర్చుని, తల్లి రక్షింపబడింది. కుమారుడు ఆఫీసరే, క్రైస్తవుడే, బై బర్త్ క్రైస్తవుడే, మార్పు లేదు, రక్షణ లేదు, జీవితం మారలే. తల్లి అంటుంది, కుమారుడా, యేసుక్రీస్తుని నమ్ముకున్నాయన, యేసుక్రీస్తు ప్రేమ గలవాడు. ఆయన ఆ సేవకుడు బతిమలాడుతున్నాడు, ఎవరైనా నమ్ముకోండి, ఇది రక్షణ దినం, ఈ దినమే నీకు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తామని సేవకుడు ఎంతో హెచ్చరిస్తున్నాడని తల్లి పక్కన కూర్చొని భుజము తట్టున్న కుమారుడు ఆ మాటలు లెక్క చేయలే, ఆ మాటలు వినలేదు, ఆ తీర్మానం చేయలేకపోతున్నాడు, కఠిన హృదయం కలిగి ఉన్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత సేవకుని దగ్గరికి వెళ్ళారు. తల్లి కుమారుడు వెళ్ళి మాట్లాడారు. సరే, సేవకుడు బలవంతం చేసి ఒప్పించలేడు కదా, అందరితో మాట్లాడిన తర్వాత వారికి కారు ఉంది, కారు తీసుకొని ఈయన డ్రైవింగ్ చేస్తున్నాడు, బ్యాంక్ ఆఫీసర్ ఈయన డ్రైవింగ్ చేస్తూ తల్లి ఇద్దరు ముందు కూర్చొని ప్రయాణం చేస్తున్నప్పుడు తల్లి ఒక దిక్కు హెచ్చరిస్తుందట, నాయన రక్షణ పొందితే బాగుండు కదా, పాపాలు ఒప్పుకుంటే బాగుండు కదా అని తల్లి కూడా కారులో కూర్చొని కుమారునికి హెచ్చరించుకొని వస్తుంది. కొంత దూరం వచ్చిన తర్వాత ప్రయాణంలో సాతాను అటాక్ చేసి కారు వెళ్ళి ఒక చెట్టు ఢీ కొట్టింది. ఆయన ఒక్కడే చచ్చిపోయినాడు, తల్లి చావలేదు. ఆయన ఒక్కడే చచ్చిపోయినాడు, తల్లి చావలేదు. తల్లి అంటుంది, నాయన ఎంత బ్రతిమల్లి అన్నాడు పాస్టర్ గారు, నువ్వు రక్షణ పొందితే బాగుండు, నీ జీవితం మారితే బాగుండు, ఇప్పుడే ఒక నువ్వు చనిపోయిన పరలోకం ఉంటావని ఎంతో బ్రతిమల్లి అన్నాడు అని తల్లి కుమారుని చేయివేసి, చనిపోయిన కుమారుని చేయివేసి చెప్పి ఏడుస్తుందండి. అవకాశం లేదా? మార్పు పొందడానికి అవకాశం లేదా? తీర్మానం చేయడానికి అవకాశం లేదా? ఎప్పుడు అయిపోతుంది మూడో మాట? ఇంకా కొంతమంది అయితే ముగించవయ్యా, ఏం మాట్లాడుతున్నావు, టైం అయిపోయింది ముగించు, మాకేం పని లేదా? వెనక నుంచి అలసి రాలగొట్టే వాళ్ళు కొందరు ఉన్నారు. ముగింపులోనే చాలా ప్రాముఖ్యమైన మాట. ముగింపులోనే జీవితాలు మారేది, ముగింపులోనే తీర్మానం చేసేది. కానీ ముగింపులోనే కూర్చోరు, వినరు, తీర్మానం చేయరు. అలా జరిగింది. ఆ కుమారుడు చనిపోయినాడు. మధ్యరాత్రి రోడ్డు మీద కారు ఉన్నది.
ఎలా తెలిసిందో పాస్టర్ గారికి తెలిసింది. తర్వాత ఉదయం వచ్చినాడు, అంగలార్చున్నాడు, తల్లి అంగలార్చుంది. ఆ రోజు ప్రభు నమ్ముకుంటే ఆ మరణం వచ్చేది కాదు, యాక్సిడెంట్ జరిగేది. అందుకే బైబిల్ ఏం చేసినాడు, మరణము తప్పించుట యెహోవా వశము. తప్పించేది ఆయన, నువ్వు ఆయన బిడ్డమైతే తప్పించేవాడు, విడిపించేవాడు, రక్షించేవాడు. నమ్మలేదు, ఎవరు తప్పిస్తాడు? కీర్తన రాస్తాడు కదా, మరణము తప్పించుట యెహోవా వశం. అంతే. చివరిగా ఆలోచించండి, తీర్మానం చేసుకో. హృదయం దేవుడికి అప్పగించుకొని వెళ్తావా? నీ ఆత్మను దేవుడికి అప్పగించుకొని పోతావా? కఠిన హృదయం కలిగి వెళ్ళిపోతావా? చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తనలో ఉంచండి, ప్రార్థన చేసుకో. ఒక నిమిషం నీ వ్యక్తిగతంగా 6 మాటలు విన్నావు, 7 మాటలు కూడా విన్నావు. నీ ఆత్మ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నా ప్రార్థన చేసుకో. మోసపోవద్దు. నువ్వు నిజంగా యేసుక్రీస్తును రుచి చూడకుండా ఉండింటే, నిజంగా ఈ మాటలు వినింటే, నువ్వు పాపని గ్రహించింటే, ప్రభువా నా పాపాల కోసం ఇదైనా అనింటి తెలుసుకునుంటే, ఒక్కసారి నీ చేయి మనస పైకెత్తు. నువ్వు నీ హృదయం ఆయనకి ఇవ్వాలనుకుంటే చాలా సంతోషం. బాకెత్తండి, పర్వాలేదు, ఏం సిగ్గుపడదు. చాలామంది సంతోషం, చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు కావాల్సింటే ఇంకా కొన్ని మాటల తర్వాత చెప్తాను నేను. యేసుని హృదయంలో చేర్చుకోండి, పాపాలు ఒప్పుకొని నీ ఆత్మను దేవుడికి అప్పగించాలని మనం చేస్తున్నాం. చేతులెత్తిన బిడ్డను దేవుడు దీవించి బలపరచును గాక. అలాగే చేతులెత్తి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, గొప్ప నాయన, స్తోత్ర స్తోత్ర, నీ వాక్యాలు విన్నాను.